హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ జటాధర. ఈ సినిమాకి సంబంధించి టీజర్ కానీ ట్రైలర్ కానీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. అండ్ మూవీ కూడా నవంబర్ 7th రిలీజ్ కాబోతుంది. మరి సినిమా గురించి మాట్లాడడానికి మనకు బాగా తెలిసిన వ్యక్తి అండ్ అలాగే మన మనసుకి బాగా దగ్గరైన వ్యక్తి సుధీర్ బాబు గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. హౌ యూ? వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో టీజర్ అండ్ ట్రైలర్ చూసాక కింద కమెంట్స్ చూస్తుంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈసారి 200% హిట్ పక్కా రాసి పెట్టుకోండి అని కమెంట్ చేస్తున్నారు. సో యా, దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి? యా అంటే కొన్ని సినిమాలు ట్రైలర్లో చెప్పొచ్చండి. అంటే ఐ ఫీల్ బికాస్ దే కెన్ సీ దిస్, మేబీ దే కెన్ సీ చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ ఒక సెగ్మెంట్కి టార్గెట్ చేసిన సినిమాయే కాదు. ఏ సెంటర్లో వర్కౌట్ అవుద్ది, బి సెంటర్లో వర్కౌట్ అవుద్ది, సి సెంటర్లో వర్కౌట్ అవుద్ది. సో అండ్ వీ ఆల్సో ఏంటంటే నాకెందుకు అనిపిస్తుందంటే వీ ఆల్వేస్ ట్రైలర్లో కూడా చాలా హానెస్ట్గా సినిమాలో ఏముందో అదే చూపించడానికి ట్రై చేసాం. దిస్ నో చీటింగ్ ఓవర్ దేర్. సో దే కెన్ సీ ఇట్స్ ఎ మల్టీ జోనర్ ఫిల్మ్. అండ్ మనం చిన్నప్పుడు చాలా కథలు విని ఉంటాం. సో ఆ కథల్లో నుంచి ఒక కథలాగా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు లంక బిందులు, ఒక బంధనం, పిశాచ్ కాపలాగా ఉండడం ఆ ధనానికి అనేది మనం చాలాసార్లు వినుంటాం. చిన్నప్పుడు చాలా వినుంటాం. ఇంకా ఇప్పటికీ జరుగుతుంటాయి. మనం న్యూస్లో చూసినా సరే చాలా చోట్ల ఈరోజు ఎవరో అక్కడికి తోవడానికి వెళ్ళారు, వాళ్ళకి ఏదో ఈ దొరికింది అంటారు, లేదా పోలీసులు వచ్చి పట్టుకొని తీసుకుపోయారు అలా తవ్వుతూ ఉంటాయి అని చెప్పి అంటారు. కొందరికి ఏం దొరకలేదు అంటారు. సో అట్లాగా మన ఇన్ఫర్మేషన్ మన న్యూస్లో రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంది. స్టిల్ అది తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్లో ఒక కథ అల్లారు. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ కెన్ సీ వెరీ దే ఆర్ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్. ఎస్. అండ్ ఈ మధ్యలో చూసుకో ఎమోషనల్ టచ్ ఉన్నవి, లేకపోతే ఈ హారర్స్ ఉన్నారు, ఇవి కొంచెం ఆడియన్స్లోకి బాగా వెళ్తున్నాయి అండ్ వాళ్ళల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. సో అందుకని ఈ టైంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారని అనుకోవచ్చు? లేదండి, ఇట్స్ నెవర్ లైక్ దట్. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ షూర్ సినిమాకి, బికాస్ పీపుల్ ఆర్ ఓపెన్ టు డూ సీయింగ్. ఇప్పుడు ఒక హారర్ ఇలాంటి వర్కౌట్ అవుతున్నాయి. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ద ఫిల్మ్. బట్ మేము ప్లాన్ చేసినప్పుడు మాత్రం ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్. ఐ నెవర్ చూస్ ఎనీథింగ్ ఇప్పుడు ఇది ఒక ట్రెండ్లో ఉంది అని చూస్ చేసింది ఇప్పటికి ఏ రోజు లేదు. నేను ఆలోచించింది ఏంటంటే, ఎందుకంటే బేసికలీ ఇప్పుడు మనం ఒక కథ ఓకే చేసిన తర్వాత అది ప్రీ ప్రొడక్షన్ అయ్యి షూట్కి వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి రిలీజ్కి మంచి డేట్ చూసుకొని రిలీజ్ చేసేటప్పటికి ఒక 1.5 year 2 years పడుతుంది జనరల్గా. సో ఆ టైంలో ఆ ట్రెండ్ ఉండొచ్చు, పోవచ్చు. సో I never try to do films like that. But at the same time, it's an added advantage సినిమాకి. ఇప్పుడు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి మేబీ దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ ఆల్సో. ఎస్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, నెక్స్ట్ ఇంకో ఇంటర్వ్యూ చేస్తాను. సో నాకు ప్రతి ఇంటర్వ్యూ కూడా అదొక ఎక్స్పీరియన్స్. సో ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్. మీరు చేసే ప్రతి ఒక్క సినిమా కూడా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. అలా ఈ సినిమాలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యా, మీరు చెప్పినట్టు ఎవ్రీ ఫిల్మ్ గివ్స్ యూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఇట్ కుడ్ బీ యాజ్ అన్ యాక్టర్గా అయితే కనుక ఇట్స్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ ఫర్ మీ. ఇప్పుడు దాకా నేను చేయని క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ ఇలా గోస్ట్ హంటర్, హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్ అనే క్యారెక్టర్ నాకు తెలిసి తెలుగు సినిమాలో, ఇండియన్ సినిమాలో కానీ ఇలా ఎవరు చేసి ఉంటారు. గోస్ట్ హంటర్స్ చేసి ఉండొచ్చు హిందీలో, బట్ తెలుగులో గోస్ట్ హంటర్ కూడా లేదు. దానికి తోడు గోస్ట్ హంటర్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్, దయాలు లేవు అని చెప్పి గోస్ట్ హంటర్ ఏంటి, అక్కడే ఒక చిన్న మెల్క్ ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది. సో బేసికలీ వెన్ ఎవర్ యూఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ, నేను ఎప్పుడో చేయని క్యారెక్టర్ లేకపోతే ఎవరు చూడని క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దెర్ ఈస్ సమ్ గ్రౌండ్ వర్క్ యూ హ్యావ్ టు డూ. ప్రతి ఒక్క ఫిల్మ్కి ఆ క్యారెక్టర్ కోసం నేను చిన్న గ్రౌండ్ వర్క్ చేస్తాను. సో ఫర్ మీ మై ఎక్స్పీరియన్స్ ఇస్ లెర్నింగ్ ఈ పారానార్మల్ యాక్టివిస్ట్, ఈ గోస్ట్ హంటర్స్ ఎలాగ గోస్ట్తో ఇంటరాక్ట్ అవుతారు, ఎలాంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తారు. నేను కొన్ని రియల్ డాక్యుమెంటరీస్ చూశాను. ఇంటర్నెట్లో ఐ హ్యావ్ రెడ్ అబౌట్ హౌ దీస్ పారానార్మల్ యాక్టివిటీస్ హ్యాపెన్, గోస్టులు మనతో ఎలా మాట్లాడతాయి. సో ఇట్లాంటివి కొత్తగా నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు క్లాసికల్ చేయలేదు. ఈ సినిమాలో శివతాండవం చేయాల్సి వచ్చింది. సో అది కొద్దిగా నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం శివుడి మీద కూడా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఈ సినిమాలో, కొన్ని సీన్స్ ఉంటాయి. సో మనకు తెలిసిన కథలు నాకు కొన్ని తెలిసినవి ఉన్నాయి, కానీ తెలియని కూడా కొన్ని నేర్చుకున్నాను. కొన్ని టెంపుల్స్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. And apart from working with
బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ప్రేరణ అరోరా అని చెప్పి కపుల్ ఆఫ్ అదర్ పీపుల్ ఆల్సో. అంటే ఇంతకుముందు నేను బాగా ఎప్పుడు చేశాను కానీ దట్ ఐఎమ్ నాట్ ద లీడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో నేను యాంటాగనిస్ట్గా చేశాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఐఎమ్ ద లీడ్ ఉన్నప్పుడు దెన్ వర్కింగ్ ఎన్వైర్న్మెంటు, వర్కింగ్ స్టైలు, ప్రోటోకాల్స్ అవి ఇవి. సో అక్కడ ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ ఎలా వర్క్ చేస్తారు, అక్కడ ఎలా ప్రమోట్ చేస్తారు సినిమాని. సో దోస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ ఐ హావ్ లెర్న్ మై ఎక్స్పీరియన్సెస్. అంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా అక్కడ ప్రమోషన్స్కి ఇక్కడ ప్రమోషన్స్కి, లేకపోతే అక్కడ ఫిలిం మేకింగ్కి ఇక్కడ ఫిలిం మేకింగ్కి ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఫిలిం మేకింగ్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే. అంటే ఇట్స్ జస్ట్ దట్ ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా ఒక స్పోర్ట్ ఆడుతున్నాం అంటే జనరల్గా నేను బ్యాడ్మింటన్ ఆడతాను కాబట్టి ఆ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇన్ కేస్ మనం జనరల్గా ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆడతాం, స్టేట్ ఆడతాం, నేషనల్స్ ఆడతాం. బట్ స్పోర్ట్ అయితే మారదు. సో ఇట్స్ జస్ట్ దట్ డిఫరెంట్ సినారియో, డిఫరెంట్ ప్లేస్ అంతే. సో సినిమా ఫిల్మ్ మేకింగ్ వైజ్ ఎక్కడైనా సరే ఒక మంచి కాదని ఎలా చెప్పాలో అలా చెప్పడం, అక్కడ కానీ ఇక్కడ కానీ ఆల్మోస్ట్ సిమిలర్. వర్కింగ్ స్టైలు, వర్కింగ్ అవర్స్, వాళ్ళ ప్రమోషన్ క్యాంపెయిన్స్ ఎట్లా ఉంటాయి అనేది అది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ అంటే ఇన్ కేస్ చూసి మన దగ్గర కాల్ షీట్ టైం 6 to 6 అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు, 9 to 9 అని ఉంటుంది. వాళ్ళకి ఒక కాల్ షీట్ అదే లెంత్లో ఉంటుంది. పే వైజ్ కొద్దిగా హయ్యర్గా ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ రకరకాల ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ యూ డైరెక్ట్లీ కెనాట్ టాక్ టు ఎవ్రీబడి. సో అట్లాంటివి కూడా చిన్న చిన్నవి. సో థింగ్స్ లైక్ దోస్. అండ్ ప్రమోషన్స్కి వచ్చే వరకు హౌ దే ప్రమోట్ ఎవ్రీ ఫిల్మ్ కొద్దిగా సిమిలారిటీస్ ఉంటాయి. ప్రమోషనల్ బడ్జెట్స్ అని కానీ సంథింగ్ లైక్ ద వే దే ఇంటరాక్ట్ ఇన్ ద ప్రమోషన్స్ కానీ. సో అట్లాగా దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అండ్ మీరు పే డిఫరెన్స్ గురించి చెప్పారు కదా, ఇంత డిఫరెన్స్ ఉంటుందా, ఇంత డిఫరెన్స్ ఉంటుందా? ఇంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీడియం. మీడియం డిఫరెన్స్. మీడియం డిఫరెన్స్. బికాస్ ఇన్ కేస్ యూ సీ అక్కడ కాల్ షీట్ టైమింగ్స్ 9 to 9 12 hours. ఐ మీన్ చాలా ఇది ఉంది. మంది 6 to 6 అన్నా సరే షార్ట్ వచ్చేప్పటికి 7:30 8కి అవుతుంది. సో బేసికలీ వీ హ్యావ్ టు కౌంట్ లెస్ నెంబర్ ఆఫ్ అవర్స్. సో దానికి కొద్ది పే తక్కువగా ఉంటుంది, అక్కడ కొద్ది పే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ సీ అక్కడ లైఫ్ స్టైల్ కూడా ఏంటంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అక్కడ ఎవరైనా టెక్నీషియన్ అక్కడ ఉండాలి అనుకుంటే లైఫ్ స్టైల్ ఇస్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ ఈస్ కొద్దిగా హైయర్గా ఉంటుంది కంపేర్ టు ఇక్కడ కన్నా కూడా. అండ్ ఎక్స్పెన్సెస్ వైజ్ చూసుకుంటే ఇక్కడ అక్కడ సేమ్ ఉంటాయా, లేకపోతే హై ఉంది కాబట్టి ఎక్స్పెన్సెస్ కూడా డిఫరెంట్గా ఏమైనా ఉంటాయి? అంటే ఎక్స్పెన్సెస్ కొద్దిగా ఆబ్వియస్లీ బీ లిటిల్ హైయర్ దేర్. మన దగ్గరే కొద్దిగా తక్కువ మనీతో హైయర్ క్వాలిటీ చేస్తారు. అండ్ ఐవ్ సీన్ అక్కడ ప్రొడ్యూసర్స్ కానీ దే ఆర్ మోర్ బిజినెస్ ఓరియంటెడ్ అనిపిస్తుంది. అంటే దే వాంట్ సెక్యూర్ ద ప్రాజెక్ట్ బిఫోర్ గోయింగ్, కుదిరినంత వరకు అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్. మన దగ్గర ఏంటంటే దే జస్ట్ కథ నచ్చిందా చేసేస్తారు, బడ్జెట్ కూడా ఆలోచించరు. అక్కడైతే బడ్జెట్ డిస్కషన్స్ బిఫోర్ పేపర్ మీద ఎంత సేఫ్ ఉన్నాం, ఎంత రిస్క్ తీసుకుందాం అనేది ఒక క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. మోర్ ఆఫ్ ఎ కార్పొరేట్ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. మన ఇక్కడ ఏంటంటే మనకి అంత కార్పొరేట్ ఉంటుంది, ఇట్స్ మోర్ ఆఫ్ ఇండివిజువల్. ఈవెన్ దో అక్కడ కూడా ఇండివిజువల్స్ హూ రన్ ద షో, కానీ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ మొత్తం కార్పొరేట్ లాగా ఉంటుంది, రిపోర్టింగ్ టు పీపుల్ కానీ అవన్నీ. అండ్ ఇప్పుడు నార్మల్గా ఇండస్ట్రీలో చూస్తే పోటీ ఉంటుంది, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అని ఇలా ఉంటుంది. బట్ మీరు బాలీవుడ్ యాక్టర్స్తో వర్క్ చేశారు కాబట్టి మీకు అక్కడ వైబ్ కానీ అక్కడ మనుషులు కానీ ఎలా కలిసారు? అసలు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అండి. ఎండ్ ఆఫ్ ద డే నేను ఎవ్రీబడి ఇప్పుడు సోనాక్షి గారు కానీ దివ్యా కోష్లా గారు చేశారు స్పెషల్ అపియరెన్స్. సో వాళ్ళందరూ ఏంటంటే దే వెరీ ప్రొఫెషనల్స్. అంటే వాళ్ళకి అర్థం అవుద్ది ఏంటంటే బేసికలీ ఒక సీన్ ఉందంటే నేనేదో బాగా పర్ఫామ్ చేస్తే సరిపోదు, ఇద్దరూ కరెక్ట్గా వి బోత్ ఆర్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్, నాట్ లైక్ అగెయిన్స్ట్ ఈచ్ అదర్. ఇద్దరం కలిసి చేస్తేనే ఆ సీన్ బాగా పండుతుంది. సో దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ అండ్ దెర్ వాజంట్ ఎనీ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ సర్ప్రైజ్ ద వే సోనాక్షి వాజ్ ఆన్ ఇన్ ద సెట్. నథింగ్, కూర్చుంటుంది, రమ్మంటే షార్ట్ వస్తుంది, నో ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఆస్క్డ్ అపార్ట్ ఫ్రమ్ కొన్ని డౌట్స్ ఉంటాయి తప్పితే. No pressurizing to do certain things. So maybe yes, it's like very less, no problem at all working with them. And మీరు హిందీలో ఒక సినిమా చేశారు టైగర్ ష్రాఫ్తో 2016. భాగి. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇది హిందీలో రిలీజ్ అవుతుంది, చాలా గ్యాప్ ఉంది. అంటే
భాగ్యకి ఇప్పుడు కూడా నేను ఏదో పెద్ద ట్రై చేసి అటు హిందీ వెళ్ళాలి అని చెప్పి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళు నన్ను ఎక్కడో చూశారు, ఆడిషన్స్కి రమ్మన్నారు, అలా చేసిందే. బట్ నాకు ఐ నెవర్ ఫోకస్డ్ ఆన్ గెటింగ్ ఇన్ టు హిందీ బికాస్ తెలుగు ఈజ్ మై మదర్ టంగ్. నేను ఇక్కడ సినిమాలు చేద్దామని అనుకున్నాను. బికాస్ ఇప్పుడు అక్కడ ఫోకస్ చేసి ఇక్కడ వచ్చే ఆపర్చునిటీస్ పోగొట్టుకోవడం ఇష్టం లేక, దట్స్ వాట్ ద ఐడియా ఇస్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దెర్ ఇస్ నో బౌండరీస్ అన్నీ డైల్యూట్ అయిపోయినాయి. ఒకప్పుడు రాజమౌళి గారు ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత దేర్ నో బౌండరీస్ యాక్చువల్లీ. మన సినిమాలు ఆ వర్కింగ్ ఓవర్ దర్, ఇట్స్ లైక్ లోకలే గ్లోబల్. సో పీపుల్ యాక్సెప్టింగ్ తెలుగు ఫిల్మ్స్ యాజ్ దేర్ ఓన్. సో ఇప్పుడు సెపరేట్గా మనం హిందీ వెళ్ళి ఇంకో సినిమా చేయక్కర్లేదు. తెలుగు సినిమా చేసినా సరే కంటెంట్ వైజ్, కల్చరల్ వైజ్, ఇఫ్ యూ థింక్ దట్ విల్ ఎక్సైట్ దెమ్, అక్కడ కూడా సైమల్టేనియస్గా రిలీజ్ చేయొచ్చు. And the main idea of releasing this film in Hindi also because the story works everywhere. ఓకే. అండ్ ఇప్పుడు మన తెలుగు హీరోలు కూడా హిందీలో యాక్ట్ చేస్తున్నారు. హిందీ డైరెక్టర్ ఆది పురుష్ కావచ్చు, అండ్ దాని తర్వాత వచ్చిన వార్ 2 కావచ్చు. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉందంటే ఈ హిందీ డైరెక్టర్లు తెలుగు హీరోలని బాగా యూటిలైజ్ చేసుకోవట్లేదు అనే ఒక టాక్ ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? నేను వార్ 2 యాక్చువల్లీ కుదరలేదు చూడడం, బట్ ఆదిపురుష్ చూడదు యాక్చువల్లీ. నో ఐ మేబీ ఆ స్టోరీ వర్కౌట్ అయ్యి ఉండదు. అంటే ఈ ఫిల్మ్కి అయితే ఆ ప్రాబ్లం లేదు, ఎస్పెషల్లీ బికాస్ వీ హ్యావ్ 2 డైరెక్టర్స్. ఒకరు తెలుగు డైరెక్టర్ ఉన్నారు, హిందీ డైరెక్టర్ ఉన్నారు. సో ఆ కంప్లైంట్ చేయడానికి ఈ సినిమా ద్వారా అయితే కుదరదు. అండ్ దిస్ ఈస్ అ ప్రాపర్ తెలుగు ఫిల్మ్ అట్ ద సేమ్ టైం. మేబీ కొద్దిగా బికాస్ ఇట్స్ అన్ హిందీ డైరెక్టర్, మేబీ తెలీదు. అంటే మన ఇంట్లో మనిషికి వచ్చే ప్రేమ బయట రాకపోవచ్చేమో, బికాస్ ఐ డెంట్ సీ దోస్ ఫిల్మ్స్. ఆ సినిమా నాకు కుదరలేదు చూడడం. బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ గుడ్ డైరెక్టర్స్ హూ వర్క్ అయిన ఫిల్మ్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. డైరెక్టర్స్ అందరూ పెద్ద డైరెక్టర్స్, గుడ్ డైరెక్టర్స్, బట్ ఇండస్ట్రీలో ఇది ఒక టాక్ ఉంది. యా మేబీ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ షూర్ హౌ ట్రూ ఇస్ దట్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండ్ ద స్టోరీ. అంటే ఎవరు అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అనుకున్నా సరే, ఇప్పుడు వార్ 2 కానీ ఆది పురుష్ కానీ ఎవరు కత్తిపెట్టి నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పుంటారు కదా. వాళ్ళు కథ నరేట్ చేసి ఉంటారు, వాళ్ళకి ఇష్టమే చేసి ఉంటారు. మేబీ థింగ్స్ డిడ్ంట్ వర్క్ సమ్వేర్, కల్చరల్ డిఫరెన్సెస్ వలన మేబీ దే డిడ్ంట్ గెట్ ఇట్, అట్లా అయ్యుండొచ్చు. అంటే అవును, ఎస్, ఆబ్వియస్లీ వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు కాబట్టి డిఫరెన్స్ కనిపిస్తుంది. యా బేసికలీ మనం చేసే సినిమాలు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్కి వర్కౌట్ అవుతాయి అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ సార్ ఇప్పుడు ఇందులో మీరు శివతాండవం చేశారు, అండ్ అలాగే గెటప్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. బట్ ఇలా చేసేటప్పుడు కొన్ని మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది. నాన్ వెజ్ తినకుండా ఉండడం, చెప్పులు వేసుకోకుండా ఉండడం, అలాంటివి ఏమైనా ఫాలో అయ్యారా మీరు? యా శివతాండవం అప్పుడు ఈవెన్ ప్రాక్టీస్ అప్పుడు కూడా బే ఫుట్ ప్రాక్టీస్ చేసి స్నానం చేసి ప్రాక్టీస్ అప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ దట్. నాన్ వెజ్ తినలేదు. సో ఇట్ వాస్ లైక్ దట్. శివతాండవం చేసే రోజు కూడా ఐ డోంట్ డూ ఎనీథింగ్. అండ్ బేసికలీ నేను ఎప్పుడైనా డాన్స్ రిహార్సల్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ వేర్ మై షూ జనరల్గా బేసికలీ. అండ్ ఫర్ మై దేర్ సమ్ ఇష్యూ విత్ మై ఫీట్. ఒక ఫింగర్ ఏదో బోన్ ఇష్యూ ఉంది. ఒక ఫింగర్కి బోన్ ఉండదు. ఐ డోంట్ హ్యావ్. యా ఇరిగిపోయింది ఏదో సమ్ యాక్సిడెంట్లో. సో బేసికలీ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ డూయింగ్ ప్రాక్టీస్ ఆన్ హార్డ్ సర్ఫేస్. సో బికాస్ అది ఎక్కువ చేసే కొద్దిగా నాకు ఆ బోన్ గుచ్చుకుంటూ ఉంటుంది. సో బట్ శివతాండవం అప్పుడు తప్పదు. సో ఐ డిడ్ బేర్ ఫుట్ ఓన్లీ, బట్ నథింగ్ హ్యాపెండ్. బట్ ఇట్ వాస్ వెరీ స్మాల్, మేబీ 3 years సంథింగ్ లైక్ దట్. నేను 3 years ఉన్నప్పుడు. అది ఎలా అంటే మంచం ఉంటుంది కదా, 4 legs ఉండే మంచం, అది కొద్దిగా ఇలా ఇంబ్యాలెన్స్ ఉంది. సో నా కాలు ఇలా కిందకి వెళ్ళింది అండ్ మా మదర్ వచ్చి కూర్చున్నారు. సో అప్పుడు ఆ బోన్ చెప్పడం వాళ్ళు. సో ఐ వాజ్ అది ఆపరేట్ చేయడానికి కూడా అప్పుడు ఎవరు లేకుండే విజయవాడలో. 6 months ఆల్మోస్ట్ బెడ్ రిడెన్ ఉన్నా. అండ్ లేటర్ దేర్ సమ్ డాక్టర్ హూ కేమ్ అండ్ హూ కుడ్ కట్ దట్ బోన్ అండ్ టేక్ ఇట్ ఆఫ్. సో అట్లా జరిగింది. సో బేసికలీ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ అన్నీ చేశాను. అండ్ ఐ థింక్ ఆ ప్రాబ్లం ఉన్నా నాకు ఎక్కడ ప్రాబ్లమే అసలు నాకు ఎప్పుడు రాలేదు ఈ శివతాండవం చేసేటప్పుడు. ఇది బికాస్ లార్డ్ శివ పవర్ అనుకుందాం. నార్మల్గా మీరు ఇవి నమ్ముతారా సార్, ఈ దయ్యాలని
లేకపోతే బ్లాక్ మ్యాజిక్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా? యా Do you believe? I believe it is there. Okay. I always believe there is some power where human eye can't see. Okay. ఇప్పుడు దేవుడిని కూడా మనకి దేవుడు కనిపించకపోయినా దేవుడు ఉన్నాను నమ్ముతున్నప్పుడు దయ్యం కూడా ఉన్నట్టు నమ్ముతాం. మన లైఫ్లో ఏంటంటే దెర్ విల్ బి మెనీ సిచ్యువేషన్. ఇప్పుడు దయ్యంకి వచ్చేటప్పటికి కొన్నిసార్లు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక చాలా లో ఎనర్జీ ఉంటుంది, హెవీ బ్రీతింగ్ చేసేస్తూ ఉంటాం, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, బయట ఒక టెంపరేచర్ ఉంటుంది, లోపల ఒక టెంపరేచర్ ఉంటుంది. సో మనం ఇది ఏదో ఈ ప్రాబ్లం, వెదర్ ప్రాబ్లం లేకపోతే ఏదో ఒకటి అనుకుంటాం. మేబీ ఇక్కడ గాలి సరిగ్గా అందుకని మనం చెమటలు పడతాం అనుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే దట్ కుడ్ బి ఎ సైన్. మనం జస్ట్ ఇలా పాస్ ఆన్ అయిపోతూ ఉంటాం. ఓకే. సో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది అని, లేకపోతే అది మీరు ఎప్పుడైనా పర్సనల్గా అంటే ఇక్కడ ఏదో ఉందని తెలియడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? అంటే ఈ సినిమా తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు నోటీస్ మోర్. ఇప్పుడు వన్ ఐ లుక్ బ్యాక్ ఆల్సో అంటే అన్నీ కూడా పారానార్మల్ రీసెర్చర్స్ యాక్యురేట్గా చెప్పగలరు. కొన్నిసార్లు మిస్లీడింగ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఉన్నట్టుండి బ్రీద్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. అది మన టెన్షన్ వలన అవుతుందా లేకపోతే సమ్ ఎంటిటీ ఓ దేర్. కొన్నిసార్లు సౌండ్లు వినిపిస్తుంటే కానీ ఎవరు కనిపించరు. సో అదేంటి, అది పాతబడిపోయిన బిల్డింగా లేకపోతే నిజంగానే ఏదో ఉందా? సో పారానార్మల్ యాక్టివిస్ట్ దగ్గర, రీసెర్చర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. దే ట్రై టు ఫిగర్ అవుట్ అది నిజంగా న్యాచురల్గా వస్తున్న సౌండా లేదా సమ్ ఎనర్జీ ఉందా అని. సో ఈ సినిమా ద్వారా నాకు కొన్ని అర్థమైనవి ఏంటంటే కొన్నిసార్లు మనం మిస్లీడ్ అయిపోతూ ఉంటాం. ఈ సౌండ్ వస్తుందంటే గాలి వలన ఏదో అనుకుంటూ ఉంటాం. బట్ ఇట్ కుడ్ బి ఇఫ్ యూ చెక్ పారానార్మల్ అప్పుడు చెప్పగలరు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈఎంఎఫ్ మెషిన్ అని ఉంటుంది, ఆ మెషిన్ కొద్ది దూరంలో అలా పెట్టినప్పుడు కొన్ని రీడింగ్స్ వస్తాయి. ఏం యాక్టివిటీ లేకుండా రీడింగ్ వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే అదే ఈఎంఎఫ్ మెషిన్లో తప్పుగా రీడింగ్ వస్తాయి. ఇప్పుడు మన వాచ్ దగ్గరికి వెళ్ళింది అనుకో, ఎవరైనా దగ్గరికి వచ్చారనుకో, అప్పుడు కూడా ఎనర్జీ వస్తుంది దాని మీద. సో వీ హ్యావ్ టు చెక్. సో అది నిజంగా మనకి వీ టేక్అవుట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఏమీ లేకుండా కూడా ఎనర్జీ వచ్చింది అన్నప్పుడు దెన్ దెర్ ఇస్ సమ్ స్పిరిట్ అలా ఉన్నట్టు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? ఇప్పుడు కొంతమందికి అదేంటో చూడాలని, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా మీకు అనిపిస్తుందా? అదేంటో నాకు ఎస్పెషల్లీ ఈ సినిమా ద్వారా చేసిన తర్వాత అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఐ వెంట్ టు లాస్ట్ నైట్ 2 o'clock 3కి. అండ్ ఇనిషియల్లీ వీ హ్యాడ్ ఎస్ డిస్కషన్ టీమ్తో కొన్ని హాంటెడ్ ప్లేసెస్కి వెళ్ళి లైవ్గా మనం చెక్ చేద్దామని. బట్ లేటర్ ఎవ్రీబడి డ్రాప్ డేట్, ఎందుకు రిస్క్ అని. బట్ ఎస్టర్డే కెమెరా ఎక్విప్మెంట్ తెప్పించి ఐ వెంట్ ఇన్ ద నైట్ టు ఎ ప్లేస్ కాల్డ్ దేడ్లాగర్ అని. అంటే 1,50,000తో ఆ ఇల్లు కట్టారంట. అది హాంటెడ్ ప్లేస్ అని చెప్పి హైదరాబాద్లో. యూ కెన్ చెక్ ఆన్ ది నెట్ ఆల్సో. విల్ బి రిలీజింగ్ దట్ వీడియో మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్. సో నైట్ వెళ్ళినప్పుడు ఐ వెంట్ టు దట్ ప్లేస్. అదే మీరు చెప్తున్న ఇంట్రెస్ట్ ఉందంటే ఐ జస్ట్ ఫెల్ట్ కొద్దిగా మనం ఏదో నేర్చేసుకున్నాం ఈ సినిమా ద్వారా అని, కొంత అయినా సరే. సో బట్ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఏం లేదు ఆ టైప్లో వెళ్ళాక నా లోపలికి వెళ్ళిన తర్వాత కొద్దిగా యా. అండ్ దేర్ వాజ్ సమ్ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెండ్. అంటే ఐ డోంట్ నో ఇఫ్ దెర్ ఇస్ గోస్ట్ ఆర్ దెర్ ఇస్ నో గోస్ట్, నాకు తెలీదు. డెఫినెట్గా దెర్ ఇస్ సంథింగ్. అది అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను వెళ్ళాను, ఐ వాజ్ ట్రైంగ్ టు హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. అక్కడ ఏంటంటే లక్ష్మణ్ అని ఒక అతను ఆ ఇల్లు కట్టాడంట 45 years క్రితం. అండ్ తను వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ అక్కడే హాంటెడ్ అయ్యి తిరుగుతుందని. అన్ని ఇల్లు డెమాలిష్ చేసి అన్ని పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఈ ఇల్లు మాత్రం అలాగే ఉంది. సో నైట్ వెళ్ళినప్పుడు ఐ వాజ్ సేయింగ్ ఇక్కడ ఎవరు ఉంటే గివ్ అస్ ఎ సిగ్నల్ ఆ టైప్లో మాట్లాడుతున్నా. ఉన్నట్టుండి ఒక సౌండ్ వస్తుంది పక్కన. సరే చూస్తేనేమో ఎవరూ లేరు, ఎవరు కదలట్లేదు. అటు ఇటు వెళ్ళాను కొంతసేపు, నా పల్స్ హై అయిపోతుంది, చెమటలు పడుతున్నాయి. బికాస్ మనకు ఆల్రెడీ ఆ స్టోరీ తెలుసు కదా. సో స్లోగా లైట్ ఇటు వేస్తూ చూస్తే అక్కడ చూరంగా మూల చూస్తే 2 కళ్ళు, ఓన్లీ ఐస్. అది కొంతసేపు టార్చ్ కరెక్ట్గా వాళ్ళ మీద అటు కుక్క. సో దేర్ ఇస్ బట్ నాకు దానికి బిఫోర్ పల్స్ ఎలా అయిపోయింది, ఆల్మోస్ట్ నాకు ఒక ఎంటిటీ ఉన్నట్టుగానే అయిపోయింది. సో మేబీ స్టిల్ ఇట్ ఈస్ దేర్, ఉండొచ్చు మనకు తెలియదు. బట్ దేర్ ఆర్ సర్టన్ ఇన్సిడెంట్స్ వేరిన్ మనం పొరపాటున ఇక్కడ గోస్ట్ ఉందనుకుంటాం బికాస్ వీ నో ద స్టోరీస్ అబౌట్ దట్. కొన్నిసార్లు ఏంటంటే ఇవన్నీ సైన్స్లే, గాలి వల్ల తిరిగింది,
ఇది జరిగిందని దాటేస్తాం కూడా. సో అక్కడ ఉండొచ్చు కూడా మళ్ళీ. సో అదే మీరు ఇంట్రెస్ట్ అంటే దీని తర్వాత జస్ట్ ప్రమోషన్ దానికోసం వెళ్దామని వెళ్ళాను. ఓకే ఓకే బట్ మై టీమ్ సెడ్ నో, బట్ ఐ స్టిల్ డిడ్ వన్. ఓకే ఎలా ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? కొద్దిగా భయం అయితే వేసింది. భయం వేసింది. అండ్ లక్కీలీ ఏంటంటే ఎక్కడో దూరంగా కొన్ని సౌండ్లు వినిపిస్తున్నాయి, ఏంటి పాటల సౌండ్లు. ఓకే ఓకే అప్పుడు ధైర్యం వస్తుంది, కొద్ది ధైర్యం వస్తుంది. అవును. అండ్ అదే వెళ్ళినప్పుడు అన్ని డోర్లు ఓపెన్ అయి ఉన్నా, ఒక డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు అక్కడ. అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఓకే ఎంత కొట్టినా ఓపెన్ అవ్వట్లేదు. అది ఇంకో డోర్ వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ ఆ వాల్ వరకు ఉంది, అటు పక్క డోర్ లేదు. కానీ ఇదేందో నాకు అర్థం కాలేదు ఒకటి. యా ఇట్ వాస్ లిటిల్ స్కేరీ. ఒక్కడే వెళ్తే మాత్రం దోలు తిరిగిపోద్ది. యా సో అంటే ఆన్ స్క్రీన్ సుధీర్ బాబు ఏంటి అనేది నేను, బట్ మీ జర్నీ ఏం మాయ చేసామేతో స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు జటాధర వరకు. సో ఇదంతా చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? I mean, very happy with whatever happened. On the first day, in case you say, ఎవరైనా వచ్చి నీకు SMS, ప్రేమ కథా చిత్రం, శ్రవంతక్ మణి, భలే మంచి రోజు, కృష్ణం కలిపింది ఇద్దరిని, సమ్మోహనం, శ్రీదేవి సోడా సెంటర్, హరోం హరా ఇట్లాంటి సినిమాలు చేసే ఛాన్స్ వస్తుంది, ఇలాంటి సినిమాలు చేస్తాం అనుకుంటే ఐ వుడ్ సెడ్ వావ్. సో ఐ లుక్ బ్యాక్ అండ్ సే ఐఎమ్ హ్యాపీ. జటాధర చూసాక మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, బాగా గుర్తుండిపోయింది? ఇంకా ఎవరు పూర్తి సినిమా చూడలేదు యాక్చువల్లీ. నేనే అంటే ఎడిట్ స్టేజ్లో చూసినప్పుడు దిస్ ఫిల్మ్ ఇస్ వర్కింగ్, సమ్ ఆఫ్ మై వర్క్, ది పీపుల్ సే దట్ ఐవ్ డన్ రియలీ గుడ్. ట్రైలర్ చూసినప్పుడు లాస్ట్లో ఆ లిక్కింగ్ సీన్ది అది ఎలా చేశారా బాబు అని కొందరు. అది నిజంగా దాని గురించి ఎన్ని కాంప్లిమెంట్స్ అంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఫిల్మ్లో కూడా ఆర్గానిక్గా సెట్ అవుద్ది, ఆర్గానిక్గా ఆ ప్లేస్లో అది చేస్తే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇట్ వర్క్డ్. అలా అలా 4-5 ఉంటాయి. ఆల్మోస్ట్ క్లైమాక్స్ చూస్తే కనుక ఒక 12 to 15 minutes ఉంటుంది. అండ్ ఎవ్రీ 30-40 secondsకి దెర్ ఇస్ సంథింగ్ లైక్ దట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ సెన్సార్ వాళ్ళు కొద్దిగా ట్రిమ్ చేశారు దాన్ని, బికాజ్ దే డిడ్ంట్ అలౌ అంతసేపు లిక్కింగ్ అంటే. సో కొద్దిగా ట్రిమ్ అయింది, బట్ ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. అంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ అయినప్పుడు ఫ్యామిలీస్ అంతా కలుస్తారు, అప్పుడు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన సినిమాల గురించి ఆయన చెప్పడం, లేకపోతే మీరేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారని ఆయనకు చెప్పడం, అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం, ఏం సినిమాలు చేస్తున్నారని, ఇలాంటివి జరుగుతుంటాయి. ఫిల్మ్ ఫ్యామిలీ కాబట్టి పొద్దున్న లేస్తే కలిసాము అంటే కనుక డిస్కషన్స్ అబౌట్ ఏ సినిమాలు చేస్తున్నాం, ఆ టెక్నీషియన్ బాగుంది, ఇది ఎలా చేసాం, అది ఎలా చేసాం, ఫిజిక్ ఎలా చేస్తున్నాం, వాట్ ఈస్ యువర్ డైట్, ఇప్పుడు ఇదేదో కొత్త సప్లిమెంట్ ఉంది. సో దీస్ డిస్కషన్స్ కామన్లీ హ్యాపెన్. ఈ సినిమాకి ఇలా ప్రిపేర్ అవుతున్నాను, ఈ టైప్ ఆఫ్ మూవ్స్ కాలిస్థెనిక్ మూవ్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈ సినిమాలో అని ఆ డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్స్ వెరీ కామన్, ఎవ్రీథింగ్ వి షేర్. Yeah, and he gives his guidance sometimes. ఇది కరెక్ట్, పలానా టెక్నీషియన్స్ రైట్, అట్లాంటి డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు మీ సన్ ఉన్నారు, తను కూడా ఇప్పుడు ఫౌజీలో ప్రభాస్ చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేస్తున్నారు అని చెప్పి విన్నాను. ఇస్ ఇట్ ట్రూ, నిజమా? ఓకే ఓకే. చేయడమనే కాదు, ఇట్స్ లైక్ ప్రాపర్ ఆడిషన్కి వెళ్ళి చేశాడు. అవును, స్క్రీన్ టెస్ట్ కూడా అయిందని చెప్పి. స్క్రీన్ టెస్ట్ అయింది. అండ్ తను కొన్ని వేదాలు నేర్చుకున్నాడు. తనకి ఓ పూజారి వచ్చి కొన్ని వేదాలు హను గారు చెప్పారు, ఇవి నేర్చుకోవాలి అని చెప్పి రండి అప్పుడు దాని తర్వాత ఆడిషన్ కన్నప్పుడు ఆయన లిస్ట్ ఇచ్చారు. ఆ సపరేట్గా పూజారిని పెట్టించి ఆ మంత్రాలని నేర్చుకొని ప్రాపర్గా పలకడం, కంటిన్యూస్గా 3-4 minutes మాట్లాడేవాళ్ళు వేదాలు. సో అట్లా నేర్చుకొని వెళ్ళి చేశారు. చాలా ఇయర్స్ నుంచి ట్రైన్ అవుతున్నారు కదా? యా, అంటే చిన్న 2-3 years నుంచి చూస్తున్నాం, సోషల్ మీడియాలో వీడియోస్ వస్తూనే ఉంటాయి. యా, ఫిజికల్లీ చేస్తున్నారు. పెద్ద అబ్బాయి వచ్చి థియేటర్ ఏదో చేశాడు 1-2, బట్ ఫిజికల్గా డాన్స్, ఫైట్స్ అవి నేర్చుకుంటున్నారు ఎక్కువ. నైస్. సరే ఇప్పుడు జటాధర గురించి ఆడియన్స్ ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ వెరీ వెరీ అవుట్ ఆఫ్ ది బాక్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఇట్ విల్ సర్ప్రైజ్ యూ. సమ్ సీన్స్ ఆర్ వెరీ హార్డ్ హిట్టింగ్, ఇంటెన్స్. At the same time, you will have a very high seeing Lord Shiva also. సో మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సినిమాని చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.